కుమార్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉండడమే కాకుండా ఇంట్లో తనకెవ్వరూ కనిపించలేదు. ఇదేంటి, ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు, ఇల్లంతా అయినా గందరగోళంగా ఉంది. అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పైగా శృతి కూడా కనిపించడం లేదు. అమ్మా అమ్మా శృతి అని పిలుచుకుంటూ ఇల్లంతా చూస్తూ ఉంటాడు. చివరగా ఉన్న ఒక గదిలో తల్లి సురేఖ ఏడుస్తూ కూర్చునుంటుంది. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇల్లంతా గందరగోళంగా ఉందేంటి? అవ్వడానికి ఏముందిరా, రోజు ఉండేదే. ఈ రోజు కాస్త ఎక్కువైంది. మీ నాన్న ఇలా చేయడం మనమేమన్నా కొత్తగా చూస్తున్నామా? ఇంతకీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? అలాగే శృతి కూడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారమ్మా? కుమార్, శృతి కోపంతో వెళ్ళిన మీ నాన్న వెనకాల వెళ్ళిందిరా. ఎక్కడికి వెళ్లారో కాస్త చూడ్రా అని అనగానే కుమార్ తన భార్య శృతి, తండ్రి జగన్నాథం కోసం వెతుకుతూ ఉంటాడు. అలా కొంతసేపు వెతికిన తర్వాత కొంత దూరంలో శృతి తన మామగారిని ఇంటికి రమ్మని బ్రతిమాలుతూ కనిపిస్తుంది. నాన్నా, ఏంటి నాన్న ఈ మొండితనం? ఇంట్లో గొడవ పెట్టేది మీరే, మళ్ళీ ఇలా ఇబ్బంది పెట్టేది మీరే. రండి నాన్న ఇంటికి. మన ఇంటికి ఎంతో కొంత పరువుంది, దాన్ని మీరే బయటేస్తున్నారు. అంతా నేనే చేస్తున్నానా? మీ అమ్మ ఇంట్లో చేసేదేది కనిపించడం లేదా నీకు? నేను బయట చేస్తున్నది మాత్రమే కనిపిస్తుంది. ఇంటికి రండి మావయ్య, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం అని ఏదోలా బ్రతిమాలి జగన్నాథాన్ని ఇంటికి తీసుకువెళ్తారు. ఇల్లంతా మౌనంగా ఉంది. కాని జగన్నాథం మాత్రం చీటికి మాటికి భార్య మీద చిరాకు పడుతూనే ఉన్నాడు. కాని సురేఖ తన కొడుకిచ్చిన మాట కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ఉండిపోతుంది. అలా 2-3 రోజులు గడిచిపోతాయి. ఇంట్లో ఏ గొడవ లేకపోవడంతో కుమార్, శృతి కాస్త ఆనందపడుతుండగానే జగన్నాథం తింటున్న రొట్టెలు సురేఖ మీదకి విసిరేసి, ఇలాగైనా రొట్టెలు చేసేది? మెత్తగా ఉంటే రొట్టెలు అంటారు, ఇవి ఇనపరేకుల్లా ఉన్నాయి, మనిషి అనేవాడు వీటిని తింటాడా అని అరుస్తూనే తినే కంచంతో సహా సురేఖ మీదకు విసిరేస్తాడు. కృష్ణుడు శిశుపాలుని 100 తప్పులు భరించినట్లుగా నేను నిన్ను భరిస్తూ వస్తున్నాను. ఇక నాకు సహనం కొంచెం కూడా లేదు. నువ్వు తప్ప నాకింకేం తెలియదనుకున్నావా? ఎన్ని కొట్టినా తిట్టినా పడి ఉండడానికి నేనేమి మీ చేతిలో తోలుబొమ్మని కానని అని కోపంగా అరిచేసి ఆవేశంగా బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ సాయంత్రానికి నా దగ్గరకు రావాల్సిందే. మొగుడు లేని ఆడదానికి సమాజంలో గౌరవం ఉండదు, అర్థమవుతుందా అని అంటున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది సురేఖ. సాయంత్రానికి తలుపు కొట్టిన చప్పుడు అవడంతో వెళ్లి తలుపు తీస్తాడు. ఎదురుగా ఉన్న సురేఖను చూసి, చెప్పాను కదా తిరిగి ఇంటికే రావాలని. రా, పొద్దున్నుంచి ఇంట్లో ఖాళీగా ఉండి అలిసిపోయాను, కాస్త నిన్ను తిడితే ప్రశాంతంగా ఉంటుంది అని సురేఖ మెడలో ఉన్న దండని చూస్తాడు. ఈ దండేంటి, నీ అవతారమేంటి? ఈ ముసలితనానికి ఈ కొత్త పెళ్లి కూతురు వేషమేంటి? కొత్త పెళ్లి కూతురులా కాదు, కొత్త పెళ్లి కూతురునే. ఇదిగో నా భర్త అని చూపిస్తుంది. ఏంటే, నేను భర్తని ఎదురుగా ఉండగా వీణ్ణి తీసుకొచ్చి భర్త అంటున్నావు అని చెయ్యి వేయబోతుండగా నారాయణ జగన్నాథం చేతిని అడ్డుకొని, ఇప్పటి నుంచి తాను నా భార్య, తన మీద చెయ్యి పడిందా చూడు. నేను ఎంత పెద్ద ఆఫీసర్నో తెలుసు కదా. ఒక్క మాట ఎవరికైనా ఫోన్ చేశానంటే జీవితకాలం జైలు నుంచి బయటికి రావు, అర్థమవుతుందా అని సురేఖను తీసుకుని లోపలికి వెళ్తాడు. సాయంత్రానికి పని మీద బయటకు వెళ్లిన కుమార్, శృతి ఇంటికొస్తారు. నారాయణ అంకుల్, మీరెప్పుడొచ్చారు? అంకుల్ కాదు, నాన్న అని పిలు. ఇప్పటి నుంచి ఆయనే నా భర్త. ఇంట్లో ఎవరికి ఏ అభ్యంతరం ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టి నడుచుకోండి, లేదంటే తెలుసుగా తనేమి చేయగలడో, జాగ్రత్త అని అనేసరికి కుమార్, శృతి కూడా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. జగన్నాథం తన కోపాన్ని కూడా బయటకు చూపించలేక తనలో తానే బాధపడుతుంటాడు. తన చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చే భార్య ఇప్పుడు వేరే వాళ్ల భార్య అవ్వడం అతనికి నచ్చడం లేదు. ఇంట్లో ఎంత రిచినా ఎప్పుడూ ఎదురు తిరగని తన భార్య ఇలా చేయడం తాను సహించలేకపోతున్నాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు జగన్నాథం కుమార్ని పిలిచి,
ఒరే కుమార్, మీ అమ్మ అలా వేరే వాళ్లతో ఉండడం అంటే నాకు చాలా తప్పుగా అనిపిస్తుందిరా. కానీ ఏమీ చేయలేకున్నా మీరు కూడా మీ అమ్మని తప్పు పట్టడం లేదంటే తప్పు నా వైపే ఉందేమో అనిపిస్తుంది. ఇలా నాకు నచ్చని విషయాలు చూస్తూ ఇంట్లో ఉంటే నరకంగా ఉంది. నా స్నేహితుడికి తెలిసిన ఒక చిన్న కంపెనీలో గుమస్తాగా మాట్లాడాడు. రేపటి నుంచి వెళ్తున్నాను. ఇప్పటి వరకు నేను ఇంటి కోసం రూపాయి కూడా సంపాదించలేదు. కనీసం ఇప్పుడైనా ఇంటికి ఉపయోగపడదామని అనుకుంటున్నాను. నాన్న, మీరెప్పుడూ కోపంతో అరవడం, ఎప్పుడూ మనుషుల మీద చిరాకు పడుతూ మాట్లాడమే చూశాను, కానీ ఇలా బాధపడుతూ ఉండడం ఇప్పుడే చూస్తున్నాను. ఇదే నాన్న మార్పు రావడం అంటే. ఈ మార్పు మీలో వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. మీకు ఏది సరైందనిపిస్తే అదే చేయండి నాన్న అని అంటాడు. అలా జగన్నాథం రోజూ పనికి పోవడం, సాయంత్రం రావడం, ఎవరితో ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుని పడుకోవడం, ఇలానే రోజులు గడుస్తూ ఉన్నాయి. అలా ఉండగా ఒకరోజు జగన్నాథం ఇంటికి వచ్చేసరికి సురేఖ ఎదురుగా ఉంటుంది. సురేఖ, పక్కకు తప్పుకోవా? అలసిపోయాను. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. అబ్బో, అలసట! నువ్వు చేసే గుమాస్తాగిరికి కూడా అలసిపోతావా? కూర్చొని చేసే పనులకి కూడా అలసిపోతావు, కానీ అరవమంటే ఇంతెత్తులేస్తూ అరుస్తావా? ఇన్ని రోజులు నేను ఎంత బాధ పెట్టానో నాకిప్పుడు అర్థమవుతుంది సురేఖ. నిన్నిన్ని రోజులు బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. నీ మీదే కాదు, ఇకపై ఎవరి మీద కూడా నేను గొంతెత్తను అని అంటాడు. జగన్నాథం గదిలోకి వెళ్ళగానే నారాయణ అతని గదిలోకి వెళ్తాడు. ఏంటి నారాయణ, ఇలా వచ్చావు? నాతో ఏమైనా పనుందా? అన్నా, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దాని తర్వాత ఒక నిజం కూడా చెప్తాను. మీరెలా తీసుకుంటారో మీ ఇష్టం. సరే చెప్పు నారాయణ. నేను నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను. మనకు నచ్చిన వారు ఎప్పుడూ మనతో ఉండాలంటే మనం వాళ్ళ ఇష్టాలకి, అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాలి. మనం అనుకున్నదే జరగాలనుకోవడం తప్పు కాదు, కానీ మనం అనుకున్నది జరగకపోతే కోపంతో అరిచో, బలం ఉందని ఒక దెబ్బ చరిచో మనం అనుకున్నది చేయించాలని అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. మనకి బలం ఉంటే దెబ్బ కొట్టగలం, ఇంకొకరు ఇంకోలా దెబ్బ కొట్టగలరు. మన దెబ్బ శరీరానికి తగిలితే వాళ్ళు కొట్టే దెబ్బ మనసుకు తగలొచ్చు కూడా. కానీ ప్రతి దెబ్బ ఉద్దేశ్యం నొప్పి కలగడమే అయితే అమ్మ చిన్ననాటి నుంచి కొట్టే ప్రతి దెబ్బకి అర్థమే ఉండదు. కొన్ని దెబ్బలు మనలో మార్పు తీసుకురావడానికి కూడా కావచ్చు. అవునారాయణ, కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావో తెలుసుకోవచ్చా అని అనగానే కుమార్, శృతి గదిలోకొస్తారు. నాన్న, అమ్మ ఎటువంటి పెళ్లి చేసుకోలేదు. అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం నాన్న. నువ్వు ఎలా ఉన్నా, ఎలా ప్రవర్తించినా భరించగలదు కాబట్టే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని భరిస్తూ వచ్చింది. కానీ మీరు మాత్రం అమ్మ భరిస్తుందని రోజు రోజుకు మీ ప్రవర్తన శృతిమించిపోతుంది. అమ్మ మీద చేతులు చేసుకునే వరకు వెళ్ళింది. మీ దెబ్బల్ని అమ్మ కానీ తన వయస్సు కానీ భరించలేకపోతుంది. అందుకే మేమందరం కలిసి మీలో మార్పు రావడం కోసం ఇలా చేశాం. నారాయణ అంకుల్ మాకు చాలా బాగా తోడ్పాటిచ్చారు. కొద్ది రోజుల క్రితం మీకు, ఇప్పుడున్న మీకు ఎంత మార్పు వచ్చిందో మీకే తెలుస్తుంది కదా నాన్న. మమ్మల్ని కాదని అమ్మని తీసుకుని వేరే దగ్గర ఉండడం మాకు పెద్ద పని కాదు నాన్న. కానీ మీరెప్పటికీ మాతోనే ఉండాలన్న కోరికతో చేసిన ఆలోచన నాన్న ఇది. ఇక మీరిలా రోజు రోజుకి కృంగిపోతుండడం మాకు నచ్చడం లేదు. అందుకే అమ్మ ఈ రోజుతో ఈ నాటకానికి స్వస్తి చెప్పాలని మమ్మల్ని బ్రతిమాలింది. అందుకే ఈరోజు మీకు చెప్తున్నాం అని కుమార్ చెప్పగానే జగన్నాథం ఆవేశంగా లేచి, ఏదిరా మీ అమ్మ, నాకు తెలియకుండా నా వెనకింత జరుగుతుందా అని ఆవేశంగా సురేఖ దగ్గరకు వెళ్తాడు. మీరు కొట్టినా పర్లేదండి, కానీ మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. మీరిలా రోజు రోజుకి తగ్గిపోవడం చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అని అనగానే జగన్నాథం సురేఖను గట్టిగా హత్తుకుంటాడు. తర్వాత తన చేతులు పట్టుకొని, లేదు సురేఖ, నా సౌకర్యాలతోనే బ్రతకాలని అనుకున్నాను, కానీ మీ ఇబ్బందిని పట్టించుకోలేదు ఇన్నాళ్ళు. కానీ ఒకరి ఇబ్బందులను అర్థం చేసుకుంటూ మన సంతోషాల్ని మనోళ్లతో పంచుకుంటూ ఉండడమే కుటుంబం అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను. ఇక నుంచి అలాంటి పొరపాట్లు చేయను. మీ అందరితో కలిసి ఉంటాను అని అంటాడు. మావయ్య గారు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అత్తయ్య గారు వారం రోజుల పాటు పుణ్యక్షేత్రాలు చూసి వస్తుందట. మీకు కోపం వస్తుందని చెప్పినా వినడం లేదు.
ఒక మాట గట్టిగా చెప్పారంటే ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండిపోతుంది. చెప్పండి. తన కోరిక తల్లి, అది తన ఇష్టం. నేను కొత్తగా ఉద్యోగంలో చేరాను కాబట్టి నాకు వీలవ్వదు. నీకు వీలుంటే నువ్వు తీసుకుని వెళ్ళమ్మా అని చాలా శాంతంగా సమాధానం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. జగన్నాథంలో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషిస్తారు. ఆ రోజు నుంచి జగన్నాథం ఎప్పుడూ మద్యం జోలికి పోకుండా, ఎవరి మీద ఆవేశం చూపించకుండా అందరితో ప్రేమగా గడుపుతుంటాడు. అలా వాళ్ళ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇదిగో వదినా, మా అన్నయ్య బ్రతికుండగా ఆయన సంపాదించిందేమీ లేదు. ఈ భూమంతా నేను సంపాదించిందే. కావాలంటే అదిగో ఆ ఊరి చివరన కొండల్లో ఉందే, అది తీసుకో. కానీ ఈ భూమిలో మాత్రం నీకు ఒక్క గజం కూడా ఇచ్చేది లేదు. అలా మాట్లాడతావేంటి సీను? ఆయన నువ్వు కలిసి కదా వ్యాపారం చేసింది. ఇప్పుడు ఆయన చనిపోయాడని ఈ సంపాదనంతా నీదే అంటే ఎలా? నాకు ఒక కూతురుంది, దాని బాగోగులు చూసుకోవాలి కదా. ఏంటి, నేనేదో మీ సంపాదన తింటున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నావు? మా అన్నయ్య నేను కలిసి వ్యాపారం చేసింది నిజమే, కానీ అన్నయ్య చివరికి అన్ని అప్పులు చేసి పోయాడు. అవి ఎవరు తీరుస్తారు? దేవుడేమన్నా ఇస్తాడా? నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ భూమి కూడా ఇచ్చేది లేదు నీకు. వెళ్ళిపో ముందు ఇక్కడ నుండి. లేదు అంటే ఉన్న భూమి లాక్కుంటే నువ్వు నీ కూతురు రోడ్డు మీద అడుక్కోవాలి అంటూ సీను సుశీలని భయపెట్టాడు. సరే సీను, ఏం చేస్తాం? అంతా మా తలరాత అనుకుంటాం. ఆ భూమినే ఇవ్వు. మనిషి మోసం చేసినా భూమి తల్లి మాత్రం మోసం చేయదు కదా అంటూ సుశీల సీను దగ్గర కొండల్లో ఉన్న కొద్దిపాటి భూమిని తీసుకుని వెళ్ళిపోయింది. అమ్మా అమ్మా, ఎందుకమ్మా ఈ మధ్య బాబాయ్ మన ఇంటికి రావటం లేదు? నది దాటడానికి తెప్పుంటే తెడ్డుకి గౌరవం ఉంటుంది, కానీ అసలు తెప్పే లేకుంటే తెడ్డును ఎవరు పట్టించుకుంటారు తల్లి? అంటూ బాధగా చెప్పింది సుశీల. నాకు అర్థం కాలేదమ్మా. పోను పోను నీకే అన్నీ అర్థమవుతాయి. పద, మనం భూమిని చూసొద్దాం అంటూ ఇద్దరూ కలిసి కొండల మధ్య ఉన్న తమ భూమి దగ్గరకు వెళ్లారు. అది చూసి, ఇదేంటమ్మా, ఈ భూమంతా రాళ్ళు రప్పలతో ఉంది. దీనిలో మనం వ్యవసాయం చేయగలమా? మనకి ఈ భూమి తప్ప ఇంకే ఆధారం లేదు తల్లి. మనం ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఈ భూమిలో పండిందే తిని బ్రతకాలి. పద, అలా అడవిలోకెళ్ళి కొన్ని కర్రలు తెచ్చుకొని గుడిసె వేసుకుందాం. అలా ఆ ఇద్దరు తల్లి కూతుళ్ళు కలిసి అడవిలోకి వెళ్లి వారికి దొరికిన కర్రలు తీసుకొని వచ్చి చిన్న గుడిసె వేసుకున్నారు. అమ్మా, నాకు ఈ ఇల్లు నచ్చలేదమ్మా. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. వాణి, నీకెన్నిసార్లు చెప్పాను ఇక నుండి అది మన ఇల్లు కాదు అని? ఎందుకు కాదమ్మా, అదే కదా మన ఇల్లు. నా చిన్నప్పటి నుండి మనం ఆ ఇంట్లోనే కదా ఉంది. ఉన్నట్టుండి అది ఎందుకు మన ఇల్లు కాకుండా పోతుంది చెప్పు? వాణి, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా? ఎప్పుడు చూసినా అదేనా? నీకింక వేరే పనే లేదా? ముందు నువ్విక్కడి నుండి వెళ్ళిపో. నువ్వింకా నా ముందు కనపడితే నిన్ను కొట్టినా కొడతాను అంటూ కోపంగా వాణి పైన అరిచింది సుశీల. సుశీలను చూసి వాణి భయపడిపోయి ఏడుస్తూ గుడిసె బయటకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళి దూరంగా ఉన్న ఒక రాయిపై దిగాలుగా కూర్చుంది. కొంతసేపటి తరువాత ఒక చిన్న కుందేలు చెట్ల తీగల్లో ఇరుక్కుని బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంది. హాయ్ కుందేలు, పాపం ఈ కుందేలు ఈ తీగల్లో ఇరుక్కుపోయింది. ఉండు, నేను నిన్ను ఆ తీగల నుండి విడిపిస్తాను, కదలకు అంటూ వాణి మెల్లగా కుందేలును ఆ తీగల మధ్య నుండి బయటకు తీసింది. అయ్యో, దీని కాలికి మొత్తం రక్తమే. అసలు నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు? భయం లేదు నీకు? అంటూ కుందేలుని జాగ్రత్తగా పట్టుకుని కింద విడిచిపెట్టింది. పాపం ఆ కుందేలుకు ఎటు వెళ్ళాలి అర్థం కాక అటూ ఇటూ తిరుగుతూ మళ్ళీ వాణి ముందు అమాయకంగా నిలుచుంది. వాణికి కుందేలును చూస్తే చాలా జాలి వేసింది. ఎటు వెళ్ళాలో అర్థం కావటం లేదా? ఉండు, నేను నిన్ను మీ గుంపు దగ్గరికి తీసుకొని వెళ్తాను అంటూ కుందేలును చేతిలోకి తీసుకొని అడవిలోకి వెళ్లి ఒక పొదలో ఉన్న కుందేలు గుంపులో ఆ చిన్న కుందేలును విడిచిపెట్టింది. అప్పుడు అందులో ఉన్న తల్లి కుందేలు
వాణి దగ్గరకొచ్చి కృతజ్ఞతాభావంగా వాణి కాళ్ళ దగ్గరకొచ్చి నిల్చుంది. అది చూసి వాణికి మొదట భయం వేసినా ధైర్యంగా అలానే నిల్చుంది. అప్పుడు కుందేలు ఒక చిన్న గడ్డి పరకని బహుమానంగా వాణికిచ్చింది. ఓ, నీ పాపని కాపాడినందుకు నాకు బహుమానమా? చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను. అంటూ వాణి ఆ గడ్డి పరకను తీసుకుని వెళ్ళింది. ఇంకో పక్క సుశీల దారిలో కనిపించిన అందరినీ మా పాప వాణి కనిపించిందా? పొద్దుననంగా బయటికి వెళ్ళింది, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని అడుగుతూ ఉంది. సుశీల వాణి కోసం ఊరంతా గాలించి తన గుడిసె ముందు కూర్చొని బాధపడుతూ ఉండగా అప్పుడు అక్కడికి వాణి భయం భయంగా వచ్చి సుశీల ముందు నిలబడింది. వాణిని చూడగానే సుశీల, అమ్మా వాణి, వచ్చావా? ఎక్కడికి వెళ్ళేవే? ఈ అమ్మ ఒక్క మాట అంటే వెళ్ళిపోతావా? ఇంకెప్పుడు నువ్వెక్కడికి కూడా వెళ్ళకూడదు, సరేనా? అంటూ సుశీల వాణిని కౌగిలించుకుని బాధపడుతూ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. ఆ రోజు రాత్రి వాణి సుశీల కడుపు నిండా తిని పడుకున్నారు. తెల్లవారే వాణి తనకు కుందేలిచ్చిన గడ్డి పరకను తీసుకుని వెళ్లి తన ఇంటి పక్కన ఉన్న స్థలంలో పెట్టి, పాపం మా అమ్మ నా గురించి ఎంత కష్టపడుతుందో. ఈ ఎండాకాలం తనకి ఇంటిపైన చల్ల గడ్డుంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఆ గడ్డి పరకకి నీళ్లు పోయగా తన మనసులో కోరిక ప్రకారం ఆ గడ్డి పరక పచ్చటి గడ్డిలా ఆ స్థలమంతా పరుచుకుంది. అది చూసి వాణి, అమ్మా అమ్మా, ఒకసారి ఇటు వచ్చి చూడమ్మా. ఏమైంది వాణి? ఎక్కడున్నావు? అనుకుంటూ పరుగెత్తుకుంటూ వాణి దగ్గరకొచ్చి చూస్తే, ఏంటిది? చిన్న గడ్డి పరక కూడా పెరగని ఈ నేలలో ఇంత పచ్చటి గడ్డి ఎలా పెరిగింది? అంటూ ఆశ్చర్యపోగా, అమ్మా, ఇదిగో ఈ గడ్డి పరకని ఒక కుందేలు నాకు ఇచ్చిందమ్మా. అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది. అమ్మా వాణి, ఇది ఒట్టి గడ్డి పరక కాదు. మనం ఉన్న పరిస్థితిని చూసి దేవుడు మనకు కుందేలు రూపంలో వచ్చి సహాయం చేశాడు. కుందేలు నీకు ఈ మహిమ గల పరకనిచ్చింది. అమ్మా, అలా అయితే ఇది ఎండాకాలం కదా, అందరికీ ఇళ్లపైన కప్పుకోవడానికి, పశువులు తినడానికి చాలా గడ్డి కావాలి. ఇప్పుడు మనం ఈ గడ్డిని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. అవును వాణి, డబ్బొచ్చాక నిన్ను మంచి బడిలో చేరుస్తాను. నువ్వు బాగా చదువుకోవాణి. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఆ గడ్డి అంతా కూసి అవసరమైన వారికి అమ్మారు. తల్లి కూతుళ్ల గడ్డి వ్యాపారం బాగా జరుగుతూ ఉండగా, వీళ్ళ దగ్గర నుండి నేను అన్నీ లాక్కున్నా కూడా వీళ్ళు నాకంటే గొప్పగా ఎదుగుతూ ఉన్నారు. అసలు ఆ స్థలంలో అంత గడ్డి పెరుగుతుందంటే అది కూడా ఇవ్వకపోదును. అయినా సరే వారు నాకంటే గొప్పగా ఎలా ఎదుగుతారో నేను కూడా చూస్తా అని అనుకుని సీను ఆ రోజు రాత్రి ఎవరికీ కనిపించకుండా సుశీల ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న గడ్డికి నిప్పు పెట్టాడు. తెల్లవారే లోపు ఇక్కడ బూడిద తప్ప ఇంకేం మిగలదు అనుకుని మనసులో సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాలిన గడ్డంతా ఆ తెల్లవారే మళ్ళీ చక్కటి పచ్చని గడ్డిలా మారిపోయింది. అది చూసి సీనుకి చాలా భయం వేసింది. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి చూడగా తన స్థలంలో ఉన్న గడ్డంతా కాలిపోయింది. వెంటనే సీను సుశీల దగ్గరకు వెళ్ళి, వదినమ్మ, నన్ను క్షమించు. నేను మిమ్మల్ని చాలా మోసం చేశాను. మీ దగ్గర లాక్కున్న ఇంటిని మీకు తిరిగిచ్చేస్తున్నా అంటూ సీను వారికి వచ్చే వాటాని తిరిగిచ్చేశాడు. అది చూసి ఆ తల్లి కూతుళ్ళు చాలా సంతోషించారు. వాణి మళ్ళీ తిరిగి తన చిన్ననాటి ఇంటికి చేరింది.